మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు అలంకరిస్తున్నాయమ్మ. జన్మచంద్రుడు, ద్వితీయ శుక్రుడు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి, ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. దేనికి వెనకడుగు వేయవద్దు, చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. ధైర్యంగా స్థిర చిత్తంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ధర్మం తగ్గిపోతూ ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. విశేష ధనయోగాలు ఉంటాయి. శుక్రుడు ద్వితీయ స్థానంలో ధనయోగంలో ఉన్నారు, ధనస్థానంలో ఉన్నారు. ధనరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ధనయోగం బాగుంటుంది, మంచి లాభాలు ఉంటాయి. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. ఎందుకంటే అధిక గ్రహాలు దోషంలో ఉన్నాయి. గోచారంలో దోషస్థానాల్లో ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాల్లో ఆత్మీయులని సంప్రదించడం మంచిది. సొంత నిర్ణయాల కంటే సమిష్టిగా తీసుకొని కృషి చేస్తే అది మంచి జరుగుతుంది. కాలం వృధా కాకుండా జాగ్రత్త పడండి. ముందస్తు ప్రణాళికలు అవసరం. మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టమైన సంభాషణ ఉండాలి. మితంగా మాట్లాడాలి. మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలు పడరాదు. మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. శాంత స్వభావంతో ప్రశాంతమైనటువంటి ఆలోచన సరళతో ముందుకు సాగండి. కష్టాలు తొలుగుతాయి. ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపాలి. వారం చివరి భాగంలో మేలైన వార్తలు వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? 2వ రాశిలో సూర్యుడు ఉన్నాడు. సూర్యనారాయణమూర్తిని దర్శించాలి. గురుగారు, వీరు ఏ విధానం చేస్తే మంచిది? నవధాన్యం అగ్నికి సమర్పించాలి.